Hello everyone, this is Ashwini. Welcome back to my channel Chinnatali. ఈరోజు నేను మీతో ఒక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో షేర్ చేసుకోబోతున్నాను. ఆల్రెడీ నా బ్యాక్గ్రౌండ్ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది. మనం ఇక్కడ ఉన్నామని ఖమ్మం కిలా దగ్గర ఉన్నామన్నమాట. ఈ ఖమ్మం కిలాకి సంబంధించిన విశేషాలు అండ్ దానికి ఉన్న హిస్టరీని అండ్ ఖమ్మం ఎలా కనిపిస్తుందో, కిలా ఎలా కనిపిస్తుందో చూద్దాం పదండి నాతో పాటు. ఇక్కడ నుంచి చూస్తేనే కిలా ఇంత పెద్దగా కనిపిస్తుంది. ఇంకా పైన ఇంకెంత పెద్దగా కనిపిస్తుందో పదండి పైకి వెళ్ళి చూసేద్దాం. సో ఇక్కడ ఇల్లులు చూడండి ఎంత బ్యూటిఫుల్గా కట్టుకున్నారో. ఇంకా పైకి కూడా కొన్ని ఇల్లులు ఉన్నాయి కొండ మీదికి ఆనుకొని. వామ్మో, చాలా గ్రేట్ అండి ఇక్కడ ఉండేవాళ్ళు. ఎందుకంటే ఈ రాళ్ళు ఎప్పుడు ఏ వర్షానికి ఏ రాయి పడిపోతుందో తెలీదు. చాలా పెద్ద పెద్ద రాళ్ళే ఉన్నాయి. ఈ మెట్లు కూడా చూడండి చాలా జాగ్రత్తగా ఎక్కాలి. ఇవి చాలా నున్నగా ఉన్నాయన్నమాట, జారే ఛాన్సెస్ ఉంటాయి. సో జాగ్రత్తగా చూసుకొని ఎక్కాలి, చూసుకొని దిగాలి. ఆల్మోస్ట్ పైకి వచ్చేసాము. ఇక్కడ నుంచి చూడండి ఇల్లులు ఎలా కనిపిస్తున్నాయో కిందికి. ఇంకొంచెం అయితే మనం పైకి వచ్చేస్తాము. ఇక్కడ ఇల్లులన్నీ చూడండి కొండ మీదకి కూడా ఉన్నాయి. ఇక్కడ నుంచి చూస్తే ఎంత చిన్నగా కనిపిస్తున్నాయి కదా. ఇక్కడ మనకి దగ్గర మధ్యలో కొండ వరకు ఉన్నాయన్నమాట. మధ్యలో వరకు ఆ మధ్యలో వరకే ఉన్నాయి, పైన ఇల్లు ఏం లేవు. ఇక్కడ నుంచి చూస్తే గుట్ట మీద ఉన్న నరసింహస్వామి టెంపుల్ కనిపిస్తుంది. ఇది ఖమ్మంలో ఉండే వాళ్ళకైతే తెలుస్తుంది నరసింహస్వామి టెంపుల్ గురించి. టెంపుల్ వీడియోలో క్యాప్చర్ అవుతుందో లేదో తెలీదు. పదండి చకచక పైకి వెళ్ళిపోదాం. ఇక్కడ చాలా చల్లగా ఉంది. ఆల్మోస్ట్ పైకి రీచ్ అయ్యాము. ఇక్కడ కనిపిస్తుంటాయి మెట్లు. ఆ మెట్లు ఎక్కితే ఇంకా మనం రీచ్ అయినట్టే కొండ మీదకి. సో ఇక్కడ కిలా మొత్తం కనిపిస్తుంది. అక్కడ నుంచి వ్యూ నేను మీకు చూపిస్తాను చూడండి. సో ఫైనల్లీ వచ్చేసాం కిలా పైకి. ఖచ్చితంగా ఒక వాటర్ బాటిల్ తీసుకొని రావాలి కిలా దగ్గరికి వస్తే. పైకి వెళ్ళాక ఖచ్చితంగా దాహం అవుతుంది. సో ఇది ఇప్పుడు ఖమ్మం కిలా అంటున్నారు, కానీ దీనికి యాక్చువల్గా ఫస్ట్ ఉన్న పేరు వచ్చేసి ఖమ్మం మట్టు అనమాట. ఖమ్మం మెట్టు అని పేరు ఉండేది, ఇప్పుడు వచ్చేసి దీన్ని ఖమ్మం కిలా అంటున్నారు. సో దీనికి 1000 years క్రీస్తు శకం టైంలో కట్టిన ఈ కిలాకి ఉన్న పేరు ఖమ్మం మెట్టు. సో ఇప్పుడు ఉన్న పేరు వచ్చేసి ఖమ్మం కిలా అంటారు అనమాట. ఇది ఖమ్మంకి మధ్యలో ఉంటుంది కిలా వచ్చేసి.
ఇక్కడ ఫోటోషూట్ జరుగుతుంది. ఇక్కడికి ఫోటోషూట్స్‌కి కూడా వస్తారనమాట జనాలు. ఎందుకంటే ఇక్కడ వ్యూ చాలా బావుంటుంది. కపుల్ ఫోటోషూట్ కూడా జరుగుతుంది. నేను మీకు ఎండ్‌లో యాడ్ చేస్తాను చూడండి. క్లిప్ ఒకటి యాడ్ చేస్తాను. ఈ ఖమ్మంకి ఇలా వచ్చేసి 300 సంవత్సరాల పాటు కాకతీయ రెడ్డి రాజుల ఆధీనంలో ఉందన్నమాట. సో అప్పటి కాకతీయ రాజుల సైన్యాధిపతుల వల్ల కొన్ని విభేదాలు ఏర్పడి విభేదాల కారణంగా ఈ కోట పద్మనాయక వంశం వాళ్ళకి ఆధీనంలోకి వెళ్ళిపోయిందనమాట. ఈ కోట కొంతకాలం తర్వాత నందవాణి, కల్లూరు, గుడ్లూరు రాజులు వంటి వివిధ స్వతంత్ర పాలకులచే పాలించబడింది. ఆ తర్వాత వచ్చిన మసునూరి నాయకులు, కుతుబ్ షాహీ వంశస్థులు కూడా ఈ కోటను మెరుగుపరచడంలో ప్రశంసనీయమైన పాత్ర పోషించారు. ఇక్కడున్న కొంతమందితో ఈ కోట గురించి అదే కిలా గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకుందామని వెళ్ళి మాట్లాడడానికి ట్రై చేశాను. మాట్లాడాను. కానీ ఇక్కడ మనకి గాలి వల్ల ఇక్కడ రికార్డ్ అవ్వలేదు వాయిస్ అనేది క్లియర్‌గా. సో, అందువల్ల వాయిస్ మెన్షన్ చేయట్లేదు. బట్ నేను చాలా మ్యాక్సిమం ట్రై చేశాను అప్‌లోడ్ చేయడానికి వాయిస్ తోటి. బట్ వాయిస్ అస్సలు కుదరలేదు. సో, చాలా నాయిస్ పొల్యూషన్ అంటే గాలి వల్ల మనకి నాయిస్ ఎక్కువయ్యి వాయిస్ వినిపించలేదనమాట. మీరు కూడా చూడండి మీకు అర్థమవుతుంది. సో, వీళ్ళు ఇక్కడికి ఫోటోషూట్ కోసం వచ్చారు. అక్కడ ఫ్రెండ్స్ అనమాట వీళ్ళంతా. ఫ్రెండ్స్ ఫోటోషూట్ కోసం వచ్చారు. వీళ్ళు హస్బెండ్ అండ్ వైఫ్ అనమాట. సో, వీళ్ళు వచ్చేసి కిలాకి దగ్గరే అంట వీళ్ళ ఇల్లు. సో, ఇక్కడ నుంచి వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఎప్పుడు కిలా కనిపిస్తుందంట. సో, టైం పాస్ కోసం వాళ్ళ డాబా ఎక్కి చూసేవాళ్ళంట అప్పుడప్పుడు. సో, అలానే చూస్తూ ఎందుకు ఉండాలి. సో, టైం పాస్‌కి ఇక్కడ కిలాకి డైరెక్ట్‌గా వెళ్దామని చెప్పేసి ఇక్కడికి వచ్చారంట ఈరోజు. సో, అదే మనతో షేర్ చేసుకున్నారు. బట్ వాయిస్ రాలేదు, నాకు రికార్డ్ అవ్వలేదు. అయింది బట్ గాలి ఎక్కువ వినిపిస్తుంది. అందువల్ల నేను వాయిస్ అప్‌లోడ్ చేయలేకపోతున్నాను. సారీ అండి. సో, నాకు కూడా అంత నాలెడ్జ్ లేదు. నేను కూడా గూగుల్ హిస్టరీలో తీసుకున్న నాలెడ్జ్‌ని నేను మీతో షేర్ చేసుకున్నాను.
ఇదనమాట ఖమ్మంకి ఇలాకి ఉన్న హిస్టరీ. సో నాతో పాటు మీరు కూడా చూసేసారు కదా ఖమ్మంకి ఇలాకి ఉన్న హిస్టరీని. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కుదిరితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఐ హోప్ యూ ఆల్ లైక్ మై వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.